హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఏకే కిక్. ఇప్పుడే 'అవతార్ ఫైర్ అండ్ డాష్' మూవీ చూసాను. మూవీ చూసాక నా ఒపీనియన్‌ని మీతో షేర్ చేసుకోవాలనుకోని వీడియో చేస్తున్నాను. సో, మూవీ ఎలా ఉందంటే ఓవరాల్‌గా 2 యాస్పెక్ట్స్‌తో మాట్లాడుకుందాం. ఫస్ట్ యాస్పెక్ట్ వచ్చి విజువలైజ్ ఆ వరల్డ్ ఎలా ఉంది? ఆ విజువలైజేషన్ ఎలా ఉంది? ఆ గ్రాండియర్, వీఎఫ్ఎక్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. రెండోదొచ్చి స్టోరీ అండ్ ఎమోషన్ మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ వ్యూ దాని గురించి మాట్లాడాలంటే వావ్! అసలా నేను ఫస్ట్ టైమ్ అండి. ఐమాక్స్ 3డీలో చూడటం ఫస్ట్ టైమ్. ఇంతవరకు ఐమాక్స్‌లో నేను లాస్ట్‌గా చూసిన సినిమా 'ఎఫ్1'. ఐమాక్స్ 3డీ ఇండియాలో అయితే చూడలేదు. 'అవతార్ 2' కూడా నేను నార్మల్ థియేటర్‌లో చూసా. మా వైజాగ్ జగదాంబ థియేటర్‌లో చూసా. సో, 'అవతార్ 1' ఎప్పుడో టీవీలో చూసా. దాన్ని మనం చాలా చిన్న పిల్లలం కాబట్టి అసలు అబ్బే! సో, ఎప్పుడో టీవీలో చూసా. సో, నాకు 'జగదాంబలో' 'అవతార్ 2' చూసినప్పుడే ఓయమ్మ! భలే ఉంది సినిమా. ఏందా ప్రపంచం ఏంటి? క్రీచర్స్ ఏంటి? ఆ వరల్డ్ బిల్డింగ్ గాని, ఆ స్టోరీ టెల్లింగ్ గాని అదిరిపోయిందనుకున్నాను. కానీ ఈరోజు నేను ఐమాక్స్ 3డీలో చూసా. అమ్మ బాబోయ్! నిజం చెప్తున్నాను. సినిమా అయితే వేరే లెవెల్. అంటే వరల్డ్ బిల్డింగ్ వరకు నేను చెప్తున్నా. లైక్ ఆ విజువలైజేషన్ గాని, ఆ వీఎఫ్ఎక్స్ గాని, ఆహ్, ఏమంటారు? ఆ సీన్స్ వెనకాల దాని గురించి వచ్చే మ్యూజిక్ గురించి నేను సెపరేట్‌గా మాట్లాడతాను. ఆ వరల్డ్ బిల్డింగ్ గాని, విజువల్ ఎఫెక్ట్స్ గాని చాలా బావున్నాయి. చాలా అంటే చాలా బావున్నాయి. అసలు నిజంగా 3డీలో చూస్తుంటే అది నిజంగా వస్తున్నట్టే అనిపించింది నాకైతే. ఆహ్, చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ 3డీలో. కుదిరితే 3డీ చూడండి. ఆహ్, మీకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. బికాజ్ 'అవతార్ 2'కి, 'అవతార్ 3'కి ఉన్న పర్టిక్యులర్ తేడా ఏంటంటే ఇది ఫైర్ అండ్ డాష్ కదా! సో, ఫైరీ విజువల్స్ అన్నీ మనకి చాలా మన కళ్ళకి ఒక రకమైన ఏమంటారు? మంచి ఎమోషనల్‌గా అనిపిస్తాయి. ఎమోషనల్‌గా అనిపిస్తాయి. అలాగే థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. చాలా అనిపిస్తాయి. మనకు నచ్చుతాయి కూడా. సో, నాకు కూడా ఆహ్, ఆ విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ చాలా నచ్చింది. జేమ్స్ కెమెరాన్ గారికి ఆ సినిమా రివ్యూ చేయడం నాకు చాలా ఒక రకమైన అనిపిస్తుంది. సో, యాహ్! నాకు చాలా అంటే చాలా నచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్. మ్యూజిక్ అయితే అబ్బా! అసలా ఏమన్నా సౌండా? ఏమన్నా మ్యూజిక్కా? సీ ఇంగ్లీష్ మూవీ, ఇంగ్లీష్ ఇంగ్లీష్‌లో చూసినా సరే, ఆ మ్యూజిక్ మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తే మనం అలా ఉండిపోతాం. 3 అవర్స్ సినిమా అది. 'అవతార్ ఫైర్ అండ్ డాష్' 3 అవర్స్ సినిమా. నాకెక్కడ బోర్ కొట్టలేదు. అయ్యబాబోయ్! ఏంటి సినిమా అసల అలా వెళ్ళిపోయింది. నాకు చాలా నచ్చింది. మ్యూజిక్ వల్ల నన్ను బాగా స్క్రీన్‌కి ఎంగేజింగ్‌గా నాకు కట్టిపడేసారంటారు చూడండి అలా. చాలా బాగా కట్టిపడేసారు. ఇంక ఇప్పుడు స్టోరీ అండ్ ఎమోషన్ గురించొస్తే స్టోరీ పార్ట్ 2లో ఎక్కడాగిందో దానికి కొంచెం ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. ఆయన స్టోరీ టెల్లింగ్‌లో అది కామన్. సో, ఆ తర్వాత వరల్డ్‌లోకి తీసుకెళ్తారు. వరల్డ్‌లోకెళ్ళాక మెల్లమెల్లగా సినిమా మనకి అంటే హుక్ చేసే ఉంచారు. మాక్సిమం సేపు హుక్ చేసే ఉంచారు. ఎక్కడ సినిమా నుంచి మనం డీవియేట్ అవ్వడం గాని, అబ్బా! 3 అవర్స్ ఉంది. హాలీవుడ్ సినిమాలు జనరల్‌గా 3 అవర్స్ ఉండవు. 3 అవర్స్ ఉంటే చాలా లాగ్ అనిపిచ్చేస్తది. కానీ నాకెక్కడ లాగ్ అనిపియలేదు. నాకు మళ్ళీ చెప్తాను. నాకు పర్సనల్‌గా 'అవతార్' సినిమా అంటే నాకిష్టం. నేను నేనెందుకు 3డీకెళ్ళానంటే, నాకు ఎక్స్‌పీరియన్స్ చేయాలని. సో, అందుకు నాకు సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. కానీ, సినిమాలో ఇంక సెకండ్ హాఫ్‌లో అయితే కొంచెం అంటే, మనకింకది స్టోరీ టెల్లింగ్. ఇంకా స్టోరీ టెల్లింగ్ చెప్పాలన్నప్పుడు కొన్ని హైస్‌ని మనం మిస్ అవుతాం. అప్పటిదాకా హైస్ ఇచ్చి, తర్వాత కొంచెం సేపు హైని, లోని బ్యాలెన్స్ చేసేది ఏదైతే ఉందో అది చాలా కీ కీ యాస్పెక్ట్. ఏ సినిమా సెకండ్ హాఫ్‌కైనా. ఇది నేను నమ్ముతాను. సో, ఆ టైం మనం కొంచెం ఓకే. బ్యాలెన్స్‌గా అనుకుంటే సినిమా అయితే అదిరిపోయింది. బాగా నచ్చుతది. అంటే ఆ 3డీ ఎఫెక్ట్ గాని, లేపోతే ఆ ఫైర్‌తో ఆ యుద్ధం గాని, అదంతా కూడా మనకెంత నచ్చుతదంటే, మనం చాలా సేపు హుక్ అయ్యి ఉండిపోతాం సినిమాకి. అప్పుడే క్లైమాక్స్ అయిపోయిందా అనే అనిపిస్తది. సో, యాహ్! సెకండ్ హాఫ్ కొంచెం ఆ వరల్డ్ బిల్డింగ్ అదొక్కటే గాని, మిగతాదంతా అబ్బే! మిగతాదంతా అదరగొట్టేసారు సినిమా. నిజంగా ఒక మంచి ఫిల్మ్ ఇది 'అవతార్ ఫైర్ అండ్ డాష్'. సో, నెక్స్ట్ పార్ట్ ఓకే. సో, యాహ్! అది సర్ప్రైజ్ అది. అది థియేటర్‌లోనే తెలుసుకోండి మీరు కూడా. నేనైతే థియేటర్‌లో తెలుసుకున్నాను కదా! సో,
నెక్స్ట్ పార్ట్ గురించి కూడా ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది. ఇప్పుడు ఇలా చెప్పేస్తే బెటర్ నేను. సో, అది అండి. సినిమా అయితే నాకు నచ్చింది. నాకైతే మంచిగా వెళ్ళాను. 3 అవర్స్ ఆ వరల్డ్‌ని ఎంజాయ్ చేశాను. ఆ వరల్డ్‌లోకి మనల్ని తీసుకెళ్లారు. చాలా సేపు ఆ మ్యూజిక్‌తో మనల్ని బాగా హుక్ చేయగలిగారు. సో, యాహ్! చిన్న చిన్న అవన్నీ ఉంటాయి గానీ, బట్ ఓవరాల్‌గా చూసుకుంటే బయటకొచ్చాక నీకు పర్సనల్‌గా ఇక్కడ ఏమనిపించిందంటే, బావుంది సినిమా. మంచిగా ఉంది. ఇంకేం కావాలి? అయిపోయింది. అంతే. సో, యాహ్! వీలైతే మళ్ళొకసారి ఎళ్తానేమో నేను. బికాజ్ నాకు నచ్చింది సినిమా అందుకు. అంతే అండి. సో, యాహ్! లాస్ట్ టైమ్ నా 'అఖండ' వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే నాకది చాలా స్పెషలే. సో, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో, థాంక్ యూ ఎవ్రీవన్. నా వీడియోని లైక్ చేసినందుకు, నా వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినందుకు. లైకు, కామెంటు, సబ్‌స్క్రైబ్ అవన్నీ తర్వాత. ఫస్ట్ నా వీడియోని చూసినందుకు, నన్ను కన్సిడర్ చేసినందుకు థాంక్ యూ. సో, యాహ్! ఇలాగే నేను మిగతా రివ్యూలు కూడా ఇస్తుంటాను మిగతా సినిమాలకు సంబంధించి. నన్ను ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. కామెంట్ చేయండి. నిజంగా ఇది నాకు నిజంగా చాలా హ్యాపీగా అయిన ఒక వర్క్‌లా ఫీల్ అవుతాను నేనెప్పుడు. సో, ఐయామ్ ఐయామ్ ఇన్ మై కంఫర్ట్ జోన్. రివ్యూ చేస్తున్నప్పుడు. సో, నాకెటువంటి ఇబ్బంది లేదు. సో, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ. డూ వాచ్ 'అవతార్' ఇన్ థియేటర్స్. ఇఫ్ యూ కుడ్ watch it in 3D, go for it. You'll definitely have a good experience. So, thank you, Andy. Namaste.